ఆత్మ బంధువులకి నమస్తే సార్. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటే విన్నానండి నేను. సో, ఎద్దు నిలకడగా లేకుండా ఉంటే పంటకి నష్టం అని చెప్తూ ఉంటారండి. సో, ఎద్దు నిలకడగా లేదనుకోండి, మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, దానికి ముక్కుకు తాడు వేసి కట్టేవాళ్ళండి. ముక్కుకు తాడు వేయంగానే, ఆ ముక్కు తాడు పట్టుకోగానే అది చాలా వరకు నిలకడగా ఉండేటందుకు అవకాశాలు ఉండేటి అండి. సో, అదేవిధంగా మనిషికి మనసు, బుద్ధి నిలకడగా లేదనుకోండి, వాళ్ళ జీవితమే ప్రమాదంలో పడుతుందండి. సో, ముక్కు అంటే ఎద్దుకి కనబడ్డది కాబట్టి దానికి దారం వేసి కడతారు. మనిషికి మనసు గాని, బుద్ధి గాని నిలకడగా లేదంటే అది అందరికీ కనబడదు కదండి. దానికి దారం వేసేటందుకు అవకాశాలు లేవు. దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. లేదా అది కనబడే వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నా శుభ్రంగా పెట్టించుకోవాలండి. ఎప్పుడైతే మనసు, బుద్ధి శుభ్రంగా ఉంటాయో, దాంట్లో ఎలాంటి చెడు శక్తి లేకుండా గురువుల యొక్క శక్తి, భగవంతుడి శక్తి ఉంటుందో, వాళ్ళు ప్రశాంతంగా ఉండేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి. వాళ్ళకి కోటీశ్వరులు కాకపోవచ్చు కానీ భోజనానికి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. సో, దానికని దయచేసి అర్థం చేసుకొని మనసుని, బుద్ధిని ప్రశాంతంగా నిలకడగా పెట్టుకునేదానికి ప్రయత్నం చేద్దామండి. ఓం శ్రీ గురుభ్యో నమః.